ఆపేశామని చెప్పింది, ఎన్జిటి పర్మిషన్ లేదని. అసలు ఆ లెక్కనైతే పోతిరెడ్డిపాడుకి పర్మిషన్ ఎక్కడుంది? పర్మిషన్ లేకుండా పోతిరెడ్డిపాడు కడుతున్నాడు, రాజశేఖర రెడ్డి ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నాడని ప్రకాశం బ్యారేజ్ మీద ఉద్యమం చేసినాడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు. అదే పోతిరెడ్డిపాడు లేకపోతే ఇవాళ తినడానికి తిండి కాదు కదా, బతకడానికి దిక్కు కూడా ఉండేది కదా రాయలసీమకి, తాగడానికి చుక్క నీళ్ళు కూడా దొరికేవి కాదు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే, కేసీఆర్ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశాడు, అతని పేరేంటి రేవంత్ రెడ్డి అతని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తాడు. కానీ కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతున్నప్పుడు అయినా ఆల్టర్నేటివ్ ఏదో ఉంటుంది, అది బయటికి రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఏం చేశాడు, ఎత్తుకు పై ఎత్తేసాడు. అప్పట్లో అదే కాంగ్రెస్ గొడవ చేసింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ గొడవ చేసింది. ఏంటది? సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తా. ఏది ఒక జీవో రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటిది మనకి ఇది వచ్చేటప్పటికి 884 అడుగులు ఉంటుంది. ఏది మన శ్రీశైలం 850, మనం అక్కడ 700 అడుగుల నుంచినే నీళ్లు తోడేసుకోవచ్చు మనం యువతలకి వాడుకోవచ్చు. కానీ 854 అడుగుల దాకా